ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుండి 38వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడై ఉండి మిమ్మలను బలపరిచి ఆదరించి ఆయన చేతి నీడలో మిమ్మను కప్పునుగాక. ఈరోజు ఒక క్రొత్త నెలలోకి మనం ప్రవేశించాం. గడిచిన నెలంతా ఆ కృపా రెక్కల నీడలో మనం భద్రంగా కాపాడబడి దేవుని యొక్క ఆ ప్రేమను, దేవుని యొక్క ఆ సన్నిధిని మనం అనుభవించినాం కదా. ఈ మే నెలలో దేవుడు మీ విషయమై ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన మీకు తప్పకుండా కృపా సమాధానములను దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఒక నిరీక్షణతో మీరు ఎదురు చూడండి. ఆయన కృపని మీరు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ప్రభువారు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని యొక్క సన్నిధిలో తనకున్నటువంటి ఒక ముళ్ళు గురించి ప్రార్థన చేశాడు. ఆ ముళ్ళు తన శరీరంలో నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు. అయితే ముమ్మారు ఆయనకు దేవుడు జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు? పౌలు ఏది ఆశించి ప్రార్థన చేశాడో దానిని జవాబుగా దేవుడు పౌలుకి ఇవ్వలేదు. మరి దేవుడు ఎలా జవాబిచ్చాడు? నా కృప నీకు చాలును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్న బలహీనతలలో, తనకున్నటువంటి ఆ ముళ్ళు బాధిస్తున్న ఆ విషమకరమైన ఆ పరిస్థితులలో పౌలుకి దేవుడిచ్చిన జవాబు ఏంటంటే కృప. అవును దేవుని బిడ్డలారా, ఈ కృప అంత గొప్పది. ఈ కృప ఒక పరిస్థితిని, ఒక భారాన్ని, ఒక శ్రమని మనం సహించేటట్లుగా, ఆ భారాన్ని మనం భరించేటట్లుగా ఆ కృప మనకు సహాయం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మే నెలలో దేవుడు మీతో చెప్తున్నాడు, నా బిడ్డ, నా కృప నీకు చాలును. నా కృప చేత నేను నిన్ను బలపరచబోతున్నాను. నా కృప నీవు నిబ్బరం కలిగి ఉన్నట్లుగా నిన్ను నడిపించబోతున్నది. నువ్వు ఎంత మాత్రమును దిగులు పడవద్దు, ఎంత మాత్రం నీవు భయపడవద్దు. నీవు నీ పరిస్థితులను బట్టి ఏమాత్రమును కృంగిపోవద్దు. ఎందుకనంటే నా కృప నిన్ను బలపరచబోతుంది. అవును దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు సెలవిచ్చాడు.
అవును, దేవుని కృప ఏమాత్రం కూడా మిమ్మల్ని విడిచిపోదు. పర్వతాలు మెట్టలు తత్తరిల్లిపోతున్నా, ప్రకంపనలు చెందుతున్నా నీకు ఎటువంటి అపాయం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి ప్రమాదం నీకు జరగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావో, ఎటువంటి భయాలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయో, ఎవరెవరు నీకు బాధాకరంగా ఉన్నారో, అయితే దేవుని బిడ్డ, దేవుడు నీకు చెప్తున్న మాట, నా కృప నీకు తోడుగా ఉంచాను. నా కృప నిన్ను బలపరచబోతుంది. నా కృప నిన్ను ఆదరించబోతుంది. నా కృప నిన్ను లేవనెత్తబోతుంది. నా కృప అన్ని విధాలుగా నిన్ను విస్తరింప చేయబోతుంది. నా బిడ్డ, నువ్వు భయపడకు. నా కృప చేతనే నీకు విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఒక సీనియర్ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మీకు ప్రార్థన రాకపోవచ్చు, కానీ 2 అక్షరాల పదం కృప అనే మాటని మీరు దినమంతా కృప కృప కృప, దేవుని కృప, యేసు ప్రభు యొక్క కృప, ఆ కృప నాకు కావాలి, ఆ కృప నన్ను ఏలుబడి చేయాలి, ఇలా మీరు చెబుతూ ఉండండి. ఆ కృప మిమ్మల్ని బలపరుస్తుందని చెప్పాడు. ఆ కృప మిమ్మల్ని విజయములోనికి తీసుకొని వెళుతుందని చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, ఇట్టి కృప మీకు కావాలా? మీరు కృప మీదనే ఆధారపడండి. కృప మీదనే ఆనుకోనండి. ఏ కృప మీద మీరు ఆధారపడతారో, ఏ కృప మీరు కావాలని కోరుకుంటారో, ఆ కృప మీ జీవితాన్ని బలపరచడమే కాదు, మీ జీవితాన్ని ఆ కృప స్థిరపరుస్తుంది. పరలోకపు మహిమను మీ జీవితంలోకి కుమ్మరిస్తుంది. మీ మార్గము మహిమతో నింపబడినట్లుగా ఆ కృప మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. అటువంటి దైవికమైనటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. కృపే మనకు కావాలి. కృపే మనకి ఆసరా. కృపే ప్రయోజనకరమైన ఈవి. ఇటువంటి కృపను మీరు ఈ రోజున పొందుకొందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అద్భుతమైన మీ కృపను బట్టి స్తోత్రం. మా సమస్యలను, మా శోధనలను, మా ఇబ్బందులను, మా కలవరాలను, మా కన్నీటి కడగండ్లను మేము జయించేటట్లుగా మీ కృప మమ్మల్ని బలపరచునుగాక. మీ కృప మమ్మల్ని తోడుకొని వెలునుగాక. తండ్రి, మా సొంత బలం, సొంత శక్తి, సొంత జ్ఞానం కాదు నాయనా, కేవలం మీ కృప చేతనే మమ్మల్ని నడిపించండి. మీ కృప మమ్మల్ని ఆవరించి బలపరిచి స్థిరపరచునుగాక. తండ్రి, మా ప్రియులందరినీ మీ కృప చేత ఈ రోజున మీరు నింపి బలపరిచి, ఆ కృప చేతనే వారు జయించి నిలుచున్నట్లుగా మీ యొక్క అద్భుతమైనటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.